విద్యార్థి లోకానికి మేస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. క్లాస్ నెంబర్ 11 డే 11. ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం. అసలు హ్యాజ్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండటం. కానీ జనరల్ గా మనం ఏదైనా సరే ఒక పని ఇందాకే చేశాము అనే సందర్భంలో వాడుతుంటాం. ఇందాకే గానీ లేదా ఇటీవల గానీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఇంతకు ముందే ఒక కథ రాసింది అంటుంటాం. షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ జస్ట్ నౌ. ఇలా ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను, ఇటీవల అయిపోయిన పనులను తెలియజేయటకు ఈ హ్యాజ్ వాడుతుంటాం. మరి హ్యాజ్ వాడి వాక్యాలు రాయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది కదా, చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్స్ రావాలంటే ఐ, వి, యు, దే, హీ, షీట్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఇందులో హీ, షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ మాత్రమే తీసుకోవాలి. ఐ, వి, యు, దే తీసుకోవద్దు. మరి ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి? హీ, షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోవాలి. హ్యాజ్ వచ్చినప్పుడు వర్బ్ యొక్క 3 రూపాన్ని తీసుకోవాలి. హ్యాజ్ గురించి నేర్చుకున్నారు ఇప్పుడు మీరు. ఈ సిరీస్ మీకు తెలుసు కదా, టోటల్ ABCD అనే ఫార్ములాతో ఈ సిరీస్ మొత్తం కొనసాగుతుంది. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో 20 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయండి. ఆ 20 టాపిక్స్ చుట్టే ఇంగ్లీష్ తిరుగుతుంది. టోటల్ 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పటికీ 20 ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇప్పుడు మనం హ్యాజ్ గురించి చూద్దాం. ఈ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని 28 వాక్యాలుగా నేర్చుకునే క్రమంలో దీన్ని టోటల్ గా ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగిందో చూడండి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ అంటే టోటల్ గా 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ముందుగా మనం పార్ట్ ఏలోకి ఎంటర్ అయింది. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ హెడ్డింగ్ చూస్తున్నారు కదా. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పార్ట్ ఏలో PS, NS, IS, NIS. PS అంటే పాజిటివ్ సెంటెన్సెస్, NS అంటే నెగిటివ్ సెంటెన్సెస్, IS అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, NIS అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. చూస్తున్నారు కదా, ఈ బాక్స్ లో మీకు లెఫ్ట్ సైడ్ 4 హెడ్డింగ్స్ చూశారు. ఇప్పుడు రైట్ సైడ్ వాక్యాలు చూడండి. షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ రాసింది. షీ హ్యాజ్ నాట్ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయలేదు. హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాసిందా? హ్యాజంట్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయలేదా? చూడండి, పాజిటివ్ ఎలా తయారైంది. పాజిటివ్ సబ్జెక్ట్ వచ్చింది ఫస్ట్, తర్వాత వెంటనే హ్యాజ్ వచ్చింది. నెగిటివ్ చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, నెక్స్ట్ హ్యాజ్ వచ్చింది. హ్యాజ్ తర్వాత నాట్, నెగిటివ్ ఒకటి. అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఈ 20 టాపిక్స్ లో ఏ టాపిక్ తీసుకున్నా పాజిటివ్ అండ్ నెగిటివ్ వాక్యాలు ఎప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూడండి, ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ ఉంది, హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ. చివరిది చూడండి, హ్యాజంట్ షీ రిటర్న్ ఏ స్టోరీ. కాకపోతే అక్కడ నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఆ హ్యాజ్ కు నాట్ వచ్చింది. అంటే పాజిటివ్ నెగిటివ్ వాక్యాలు ఎప్పుడు సబ్జెక్ట్ చేత ప్రారంభమైతాయి, ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ వాక్యాలు ఎల్లప్పుడూ హెల్పింగ్ వర్బ్ చేత స్టార్ట్ అవుతాయి. ఇది పార్ట్ ఏ. ఇప్పుడు మనం పార్ట్ బి అండ్ సి చూద్దాం. ఇక్కడ SR నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. పార్ట్ బిలో పాజిటివ్ క్వశ్చన్స్, పార్ట్ సిలో నెగిటివ్ క్వశ్చన్స్. అంటే SR నో టైప్ క్వశ్చన్స్ 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ముందుగా పార్ట్ బిలో పాజిటివ్ చూద్దాం. హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాసిందా? ఎస్, షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ. అవును, ఆమె ఒక కథ రాసింది. నో, షీ హ్యాజ్ నాట్ రిటర్న్ ఏ స్టోరీ, లేదా ఆమె ఒక కథ రాయలేదు. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. హ్యాజంట్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ రాయలేదా? ఎస్, షీ హ్యాజ్ నాట్ రిటర్న్ ఏ స్టోరీ. అవును, ఆమె ఒక కథ రాయలేదు. నో, షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ, లేదా ఆమె ఒక కథ రాసింది. ఇవి SR నో టైప్ క్వశ్చన్స్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇప్పుడు మనం పార్ట్ డిలోకి ఎంటర్ అయిదాం. పార్ట్ డి అంటే డి లాగానే ఉంటుంది. డిలో 9 WH వర్డ్స్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ టేబుల్ చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ లో 9 WH వర్డ్స్ ఉంటాయి. ఈ 9 WH వర్డ్స్ వాడి మనం ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. రైట్, మనం ముందుగా వాట్ చూద్దాం. వాట్ హ్యాజ్ షీ రిటర్న్, ఆమె ఏం రాసింది? షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ. నెక్స్ట్ వేర్ హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎక్కడ రాసింది? షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ ఎట్ హర్ హోమ్, ఆమె ఒక కథ వాళ్ళ ఇంట్లో రాసింది, తన ఇంట్లో. నెక్స్ట్ వెన్ హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె కథ ఎప్పుడు రాసింది? షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ జస్ట్ నౌ, ఆమె ఇందాకనే కథ రాసింది. వై హ్యాజ్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎందుకు రాసింది? షీ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ బికాస్ షీ ఈజ్ ఏ స్టోరీ రైటర్, ఆమె ఒక స్టోరీ రైటర్ కాబట్టి ఆమె ఒక కథ రాసింది. నెక్స్ట్ హూ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ విత్ హర్, ఆమెతో స్టోరీ ఎవరు రాశారు? హర్ ఫ్రెండ్ హ్యాజ్ రిటర్న్ ఏ స్టోరీ విత్ హర్, తన స్నేహితుడు తనతో ఒక కథ రాశారు. నెక్స్ట్
విత్ హూమ్ హ్యాస్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె కథ ఎవరితో రాసింది. షీ హ్యాస్ రిటర్న్ ఏ స్టోరీ విత్ హర్ ఫ్రెండ్స్, ఆమె తన స్నేహితులతో కథ రాసింది. నెక్స్ట్ హూజ్ స్టోరీ హ్యాస్ షీ రిటర్న్, ఆమె ఎవరి కథ రాసింది. షీ హ్యాస్ రిటర్న్ ఏ కింగ్స్ స్టోరీ, ఆమె ఒక రాజు కథ రాసింది. నెక్స్ట్ విచ్ స్టోరీ హ్యాస్ షీ రిటర్న్, ఆమె ఏ కథ రాసింది. షీ హ్యాస్ రిటర్న్ ఏ మారల్ స్టోరీ, ఆమె ఒక మారల్ స్టోరీ రాసింది. హౌ హ్యాస్ షీ రిటర్న్ ఏ స్టోరీ, ఆమె ఒక కథ ఎలా రాసింది. షీ హ్యాస్ రిటర్న్ ఏ స్టోరీ వెల్, ఆమె ఒక కథ మంచిగా రాసింది. ఇది పార్ట్ డి. ఇప్పుడు మనం పార్ట్ ఈలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ ఈలో ఏముంటుందంటే పార్ట్ ABCDE లో 28 వాక్యాలు నేర్చుకున్నారు. అంటే హ్యాజ్ అనే పదాన్ని వాడి 28 వాక్యాలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ అంటే ఎగ్జామ్ అనమాట. పార్ట్ ఈలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ హ్యాజ్ పైన మీకు 10 క్వశ్చన్స్ ఇక్కడ తెలుగులో ఇవ్వబడతాయి. వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇది క్లాస్ నెంబర్ 11 కదా, మీరు క్లాస్ నెంబర్ 10లో రాసిన ఎగ్జామ్ కి ఇక్కడ కీ ఉంటుంది. మరి దీనికి కీ ఏమో క్లాస్ నెంబర్ 12 లో వస్తుంది. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏస్ రెడ్డి. నమస్కారం. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.